ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ కరువు బంగారాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుని కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి సంవత్సరం కావస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కూటమి సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయా? కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో తొలి అడుగు పడింది. అలాగే మొట్టమొదట గత 5 సంవత్సరాల పాలనలో ఏ రోడ్డుకి వెళ్దామన్నా గుంతలతో నిండిపోయి రోడ్లు వర్షాకాలం వస్తే చెరువుల్లో తయారయ్యి మొట్టమొదట ప్రజల తాలూకు సౌకర్యార్థం ఎటువంటి గుంతలు ఎక్కడా లేకుండా గుంతలన్నీ కూడా పూడ్చడం జరిగింది. మరి అలాగే మెగా డిఎస్సి 16,431 మెగా డిఎస్సిని తొలి సంతకంతో ఆయన ప్రారంభించారు. అది కూడా ఈ నెలలో పూర్తయిపోతుంది. మరి అంతేకాకుండా సూపర్ 6లో ఏవైతే ఇస్తామని చెప్పారో ఆ సూపర్ 6కి సంబంధించి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. వచ్చిన వెంటనే 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షను 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. మొట్టమొదటి నెలే ఏ రోజైతే ప్రకటించారో ఆ రోజు నుండి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి మొట్టమొదటి పెన్షన్ ఇచ్చేసరికి 3 నెలలు అయ్యింది. ఆ 3 నెలల తాలూకా 3,000 రూపాయలు ఈ పెంచిన 1,000 రూపాయలతో కలిపి ఆ నెల 3,000తో కలిపి మొత్తం 7,000 రూపాయలు మొట్టమొదటి నెల ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు తల్లికి వందనం చంద్రబాబు నాయుడు పదవీకాంక్షతో ఇవన్నీ ప్రకటించాడు, ఇవ్వలేడని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు ఎలక్షన్లోనూ ప్రచారం చేశారు, ఈ సంవత్సరం కాలంలో కూడా ప్రచారం చేయడం జరిగింది. కానీ ఈ తల్లికి వందనం అమ్మఒడి అనే పేరుతో ఆ రోజుల్లో ఆ 5 సంవత్సరాలు ఏదైతే వైసీపీ ప్రభుత్వ కాలంలో 42 లక్షల మందికి మాత్రమే అమ్మఒడి వేసేవారు. కానీ మా బాబు గారు మన ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానం ప్రకారము ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున ఇవాళ వేయడం జరిగింది. అందులో 2,000 టాయిలెట్స్ కోసం ఒక 1,000 రూపాయలు, స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఒక 1,000 రూపాయలు, మొత్తం కలిపితే 15,000 చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా వేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఇవాళ వారికి వీరికి లెక్క చూస్తే 25 లక్షల మంది డిఫరెన్స్ ఉన్నారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో 42 లక్షల మందికి ఇస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 67 లక్షల మందికి ఈ తల్లికి వందనం అనేది వేయడం జరిగింది. మరి అంతేకాకుండా సంపద ఎలా సృష్టించాలి, ఉద్యోగులకు యువతకు ఉద్యోగాలు ఏ విధంగా కల్పించాలి, ఇవన్నిటికీ కూడా 2047 విజన్ పెట్టి ఎన్నో విధాలైనటువంటి పారిశ్రామికవేత్తలను కలిసి వాళ్ళందరినీ ఇక్కడ పెట్టుబడి పెట్టేలా చేసి వారికి భరోసాను కల్పించి మా కూటమి ప్రభుత్వం ఇంకా 20 సంవత్సరాలు కలిసే ఉంటుంది, మీరు ఎవరు అధైర్యపడొద్దు, అనుమానం పడొద్దు, మా ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పి వాళ్ళందరికీ నచ్చజెప్పి కొన్ని సంవత్సరాలు ఆల్రెడీ తేవడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో పెట్టుబడులు పెట్టడానికి అందరూ ముందుకు వస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉన్న నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నడిపించగలరనే నమ్మకంతో ఈయన వచ్చిన తర్వాతే పారిశ్రామికవేత్తలందరూ కూడా ముందుకు వచ్చారు. మరి అలాగే ఇకపోతే పోలవరం పనులన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసే క్రమంలో ముందంజలో ఉంది. మరి అలాగే అమరావతి ఏ విధంగా పనులు ముందుకు సాగుతున్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇవన్నీ 3 సంవత్సరాల లోపునే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని మరి అలాగే యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మొట్టమొదట
డిఎస్సి ప్రకటించారు. మిగతావి కూడా ఏ విధంగా చేయాలి, ఇచ్చిన మాటను ఏ విధంగా నిలబెట్టుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈవేళ మా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే బీసీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు. మిగతా ఏవేవైతే కార్పొరేషన్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అభివృద్ధిని, సంక్షేమ పథకాలని సమన్యాయంతో, సమదృష్టితో చూస్తూ ఆయనకున్నటువంటి విజన్తో ఇవాళ పరిపాలన ముందుకు సాగుతుంది. ఆయన గద్దెనెక్కి 1 ఇయర్ మాత్రమే అయ్యింది. ఇంకా మిగతా 4 సంవత్సరాల్లో ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ ఇవ్వని మాటలు కూడా కొన్ని చేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఫీ4 కార్యక్రమాన్ని కూడా ఇవాళ పెట్టడం జరిగింది. ఈ ఫీ4 కార్యక్రమంలో పేదవాడు అనేవాడు లేకుండా చేయాలనే దృఢ సంకల్పంతో ఈవేళ మా ముఖ్యమంత్రి వర్యులు ముందుకు పాలన తీసుకెళ్తున్నారు. అంటే ముఖ్యంగా మీ డిపార్ట్మెంట్ మీకు అప్పచెప్పినటువంటి పదవి ఏదైతే ఉందో మార్క్ఫెడ్కి సంబంధించినటువంటి రైతులకి ఎటువంటి ఉపకరణాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి లోన్స్ కావచ్చు, ఏ విధంగా మీరు వాళ్ళకి కల్పిస్తున్నారు? ఏం జరుగుతుంది అసలు 1 ఇయర్లో మీకు ఈ పదవి అప్పచెప్పి నుంచి కూడా ఎంతవరకు కూడా ఎటువంటి విజయాలు సాధించారు? నాకు మార్క్ఫెడ్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించి ఒక 7 మాసాలు అయింది. ఈ 7 మాసాల్లో మొట్టమొదట మార్క్ఫెడ్కి ప్రతి జిల్లాలో కూడా ఒక ఆఫీస్ ఉంది. ఈ ప్రతి జిల్లాలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ మార్క్ఫెడ్కి సంస్థకి అప్పటి నుండి కూడా ప్రతి జిల్లాలోనూ కూడా రెంటకే ఆఫీసులు నడపడం జరుగుతుంది. కాబట్టి నేను వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా కలెక్టర్కి ఒక 10 సెంట్లు కానీ 20 సెంట్లు కానీ మా సొంత బిల్డింగ్ కట్టుకోవడానికి కావాలని చెప్పి అందరికీ అడగడం జరిగింది. కొన్ని జిల్లాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ త్వరలోనే ప్రతి జిల్లాకి కూడా ఒక బిల్డింగ్ అనేది అద్దె కొంపల్లో ఉండకుండా ఒక బిల్డింగ్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం త్వరలోనే పూర్తవుతుంది. మరి అలాగే మన విజయనగరం జిల్లాకు వస్తే బొబ్బిల్లో 5 ఎకరాల 19 సెంట్లు గతంలో గోడౌన్స్ కట్టుకోవడానికి మార్క్ఫెడ్కి ఇవ్వడం జరిగింది. దాన్ని గత పాలకులు టిడ్కో ఇల్లుల నిమిత్తం మాకిచ్చినటువంటి 5 ఎకరాల 19 సెంట్లు దాన్ని టిడ్కో ఇల్లులకి ఇవ్వడం జరిగింది. ఏది మార్క్ఫెడ్ తాలూకా స్థలాన్ని టిడ్కో ఇల్లులు కేటాయించారు. దాన్ని నేను వచ్చిన తర్వాత తెలుసుకొని విజయనగరం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, అలాగే బొబ్బిలి ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళిద్దరిని ఒక దగ్గర మాట్లాడించి ఏదైతే మా ప్లేస్ ఆ రోజు పోయిందో ఆ ప్లేస్ని మళ్ళీ తిరిగి మేము ఆర్డర్ వేయించుకోవడం జరిగింది. దాన్ని మొన్న 23వ తారీఖున మీటింగ్లో ఇది ఖాళీగా ఉంటే మళ్ళీ ఇలాంటిదే అన్యాక్రాంతం అయిపోద్దని చెప్పి దానికి కాంపౌండ్ వాళ్ళకి అక్కడ గోడౌన్ కట్టడానికి మా మీటింగ్లో, బోర్డు మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది. మరి అంతేకాకుండా నంద్యాలలో ఒక డాల్ ఫ్యాక్టరీ పెట్టాం. అది రేపు ఎల్లుండో ఓపెనింగ్ కూడా వచ్చింది. మరి అలాగే ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి, సొంత స్థలాలు కడపలో 16 ఎకరాలు ఉంది, అలాగే మచిలీపట్నంలో ఉంది, గుడివాడలో ఉంది, గుంటూరులో ఉంది. ఈ ప్లేసులన్నింటినీ కూడా ఎంతెంత ఉన్నాయో అక్కడ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ మొన్న మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది. మరి అంతేకాకుండా సకాలంలో ఎరువులైతేనేమి రైతులకు కావాల్సింది సరి అయిన సమయంలో ఎరువులు అందడం లేదు. అది లేకుండా ముందు జాగ్రత్తగా ఇండెంట్లు పెట్టి అన్నీ కూడా ఆల్రెడీ గోడౌన్లో కొంతవరకు నిల్వ ఉంచడం కూడా జరిగింది. ఈ విధంగా నేను వచ్చిన తర్వాత పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి ఎవరైతే కొంతమంది అధికారులు ఎప్పటి నుంచో పాతుకుపోయి ఒకే సీట్లో ఉన్నారో వాళ్ళకు కూడా మొన్న ట్రాన్స్ఫర్లు చేసి అన్నిటిని కూడా ప్రక్షాళన చేసే దిశగా మార్కెట్ని తీసుకెళ్తున్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే గతంలో చూసుకుంటే గత 2-3 నెలల కిందట కావచ్చు, మన ఈ మధ్యన కాలంలో కావచ్చు, అసలు మిర్చి రైతులకు ఒక పక్క ఈ ప్రభుత్వం అండగా లేదంటూ, అలాగే మరోవైపు పొగాకు రైతులను కూడా రోడ్డుపైన పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ యొక్క రైతులకు పరామర్శిస్తూ వాళ్ళ మద్దతుగా తెలిపిన పరిస్థితి కనిపించింది. దాని తరపున ఈరోజు మార్కెట్ తరపున ఎటువంటి అవకాశాలు కల్పిస్తున్నారు రైతులకి? ఆ రైతుల దగ్గర ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారేంటి? జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులు ఎప్పుడైతే
మద్దతు ధర లేక ఇక్కట్లు పడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు మా ఎండీకి కానీ హార్టికల్చర్ ఎండీకి కానీ మాకు అందరికీ కూడా మా ముఖ్యమంత్రి గారు పొగాకు రైతుల్ని మనం ఆదుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ క్వాలిటీకి ఏ రేట్ ఇవ్వాలి, ఇవన్నీ మేము మాట్లాడుకొని ఒక నిర్ధారణకు వచ్చి కేంద్రాలు ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుసుకొని ఇదేదో జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతుల కోసం మాట్లాడితే ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిందని అనిపించుకోవడం కోసం హంగామా చేశాడే తప్ప రైతులకు ఆపత వస్తే ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ముందంజలోనే ఉంది. అందులో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతుని ప్రేమించే వ్యక్తి, రైతుల పక్షపాతి. ఈయన చెబితే మేము చేయవలసినంత అవసరం బాబు గారికి కానీ మాకు కానీ లేదు. వారి కోసం మేము ముందు నిర్ణయం తీసుకున్న తర్వాతే ఎలాగా వీళ్ళు ఇస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత వీళ్ళందరూ కేంద్రాలు పెట్టారని అనిపించుకోవడం కోసం రాజకీయ కుట్ర తప్ప ఇందులో ఆయన చేసింది ఏమీ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినతో ఎన్నో గొప్ప కార్యక్రమాలు అయితే చేపట్టామంటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పొగాకు రైతుల పట్ల అయితే మాత్రం ఈరోజు కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఈరోజు మార్కెట్కి అయితే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి అయితే మేమైతే కొనుగోలు చేస్తున్నామంటూ కూడా మార్కెట్ చైర్మన్ మనతో పాటు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.